అస్సలాముఅలైకుం దోస్తు హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆవకాయ పెడుతున్నానండి. దీన్ని వేడి వేడి రైస్లో కానీ టిఫిన్లో కొని తినొచ్చండి. చాలా బాగుంటుందండి. మాటలు లేవు, మాట్లాడుకోవడం ఉండవండి. ఇది చాలా బాగుంటుంది. అందరికి తెలిసిందే అనుకోండి, కానీ నా స్టైల్లో నేను పెడుతున్నానండి. చూడండి ఒకసారి. నచ్చితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలా పెట్టండి, చాలా బాగుంటుంది. ఇవి ఊరగాయ కాయలండి, తెప్పించుకున్నాను నేను ఊరి నుంచి. దీన్ని శుభ్రంగా కడిగి నీట్గా ఇవి ఏమంటారు, అది ఆ కాయకల వచ్చుంటుంది కదా, అది చెప్పడం నాకు రావట్లేదండి. సొన ఏదో అంటారు కదండి, అదండి. ఇదంతా నీట్గా కడిగి శుభ్రంగా తుడిచాలండి, తుడిచిపెట్టుకోవాలి. ఇది కొంచెం బాగా ఆరిన తర్వాత మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మామిడికాయ మనం చూసి తెచ్చుకోవాలండి. ఊరగాయ అయితేనే బాగుంటుంది. ఇది నిలవ ఉంటుందండి, సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఇది ఇలా నిలవ ఉండే కాయ తెచ్చుకుంటే మంచిదండి. మామూలు కాయలు ఇవాళ వేసుకుంటే సంవత్సరం ఉండవండి. ఒక మంత్ కూడా పెట్టుకొని తినొచ్చు, అది వేరే కాయ. ఇది మాత్రం మంత్ ఉండేది కాదండి, ఇయర్ వస్తుందండి, సంవత్సరం పాటు ఉంటుంది. మనం వేసుకునే ప్రాసెస్ని బట్టి ఉంటుందండి, జాగ్రత్తగా వేసుకుంటుంటే. ఒక్కొక్క కాయని నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా ఆరిన తర్వాత బాగా నీట్గా తుడిచి పెట్టుకోవాలండి. ముక్కలు కట్ చేసుకోవాలి. నేను బయట కట్ చేయించలేదండి, ఇంట్లోనే కట్ చేసుకున్నాను కత్తిపీటతో. ఇది బాగా కట్ అవుతుంది కాబట్టి కట్ చేసుకున్నాను. బయటనే కట్ చేసుకోవచ్చు. దీంట్లో పలసగా లేయర్ వస్తుంది కదండి, ఆ గింజ లేయరు మొత్తం నీట్గా తీసేసుకోవాలండి. నీట్గా తీసేసుకొని వాటిని ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు బాగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఒక ప్లాస్టిక్ కడాయిలో వేసుకున్నానండి. అది డెక్షల్ అండి, కడాయి కాదండి, సారీ. ఆ డెక్షల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ ముక్కలన్నీ ఆరిన తర్వాత మనకి కొలతల ప్రకారం వేసుకోవాలండి. వీటిల్లో చూడండి నీట్గా వచ్చేస్తుంది. ఇది చాలా బాగా తెగుతుందండి ఈ కత్తిపీట. చూడండి బాగా లేయర్ తోటి నీట్గా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవడమేనండి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం మసాలా రెడీ చేసుకోవటమేనండి. ఒక 1 అవర్ 2 అవర్స్ లేదంటే 4-5 అవర్స్ అయినా ఆరబెట్టుకోవచ్చండి. ఫ్యాన్ కిందకు అలా ఆరబెట్టేసుకుంటే చాలండి, మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. అంతేనండి, బాగా ఆరబెట్టేసుకొని కాసేపు నెక్స్ట్ మనం దీంట్లోకి వచ్చే మసాలాలు తెచ్చుకోవాలండి. ఏమో మసాలాలు అంటే ఆవాలు, మెంతులండి. ఆవాలు, మెంతులు, కొంచెం నువ్వులండి. నువ్వులు కూడా ఫ్రై చేసుకుని ఆ పౌడర్ కూడా వేస్తే చాలా స్మెల్, చాలా టేస్ట్, చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను దీంట్లో ఆయిల్ మాత్రం పల్లి ఆయిల్ వాడతాను. నువ్వుల పౌడర్ కొంచెం వేస్తాను. తెల్లపాయలు, అది తెల్లగడ్డలు అండి, అవి కొంచెం కచ్చాపక్కగా దంచి పెట్టుకోవాలి. అవి కూడా కొంచెం ఇదండి. ఇది 5 కప్పులకి 1 కప్పు మెజర్మెంట్ అండి, ఏం మసాలాలైనా కానీ. దాన్ని నేను కొలత వేసుకుంటున్నాను. ఆ మెజర్మెంట్ ప్రకారం మనం రెడీ చేసుకోవాలండి. దేనితోనే మనం కొలత వేసుకుంటే బాగుంటుందండి. మనకి ఇంకా ఎక్కువ గ్రేవీగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అండి మసాలాలు. ఇదిగోండి, ఇది ఆవాల పౌడరు. ఇవి వచ్చి నువ్వులండి. ఈ నువ్వులను కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ పౌడర్ కూడా చేసి పెట్టుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. మనకి కాల్షియం కూడా ఉంటుందండి. కాల్షియం ఉపయోగాలు ఉంటాయి, అందువల్ల నువ్వులు వేసుకుంటే మంచిది. నువ్వుల నూనె వాడతారు, కానీ నాకు అది అలవాటు లేదు కాబట్టి నేను కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. పల్లి ఆయిలే వాడతాను నేను. ముందు ఈ పల్లి ఆయిల్ వేసి ఈ ముక్కల్లో బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి ముక్క గట్టిగా బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. 1 ఇయర్ అయినా అలాగే ఉంటుందండి. ఇది సంవత్సరం పాటైనా ముక్క బాగుంటుందండి, మెత్తబడకుండా పాడవకుండా బాగుంటుంది. అందుకని ముందు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత మనం మసాలాలను వేసుకోవాలండి. ఇది బాగా పట్టించాలండి ముక్కలకి, ఆయిల్ని బాగా పట్టించిన తర్వాత ఇదండి, ఒక 5 కప్పులు కదండి ముక్కలు, 5 కప్పులకి 1 కప్పు లెక్కన ఆవాల పొడి అండి. ఇవి 10 కప్పులు ఉన్నాయండి, అందుకని నేను 2 కప్పులు వేస్తున్నాను. దీంట్లో కొంచెం తగ్గింది. నెక్స్ట్ మళ్ళీ వేసానండి నేను తీసుకొచ్చి. తర్వాత మెంతులు అండి, అది నువ్వుల పొడి, మెంతుల పొడి అండి. కొంచెం కొంచెం చాలండి. ఇది కచ్చాపచ్చగా దంచుకున్న
తెల్లగడ్డ పాయలు ఇదండి పేస్టు. నెక్స్ట్ వచ్చి కారం. కారం కూడా సేమ్ ప్రాసెసేనండి. నెక్స్ట్ ఉప్పు. అవన్నీ బాగా కలిపేసుకోవాలండి, బాగా కలయి పెట్టుకోవాలి. కానీ చేత్తో కలిపితే టేస్ట్ బాగుంటుందండి, అందుకు చేత్తో కలుపుతున్నాను. ఇది బాగా ముక్కలుగా పట్టించి కలుపుకోవాలండి. అది కలుపుతుంటేనే ఆ స్మెల్ చాలా బాగుందండి. ఆయిల్ కొంచెం తగ్గింది, మళ్ళీ వేస్తున్నానండి. మామూలుగా మనకి ఆయిల్ ఎంత అనేది చెప్పలేనండి, ఎందుకంటే మనకి చెప్పుకోవచ్చు కానీ ముక్క మునిగేటట్టు ఉండాలండి. అలా ఉంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఆ ఊరగాయ. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దీన్ని వెల్లుల్లిపాయలు అండి, మళ్ళీ మనకి ఇష్టం, మన ఇష్ట ప్రకారం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు, మనకి నచ్చినన్ని వేసుకోవచ్చండి. ఆ ముక్కలన్నీ ఒలిచి పెట్టుకోవడానికి లేట్ అయిందండి నాకు. ఇదంతా కలిపి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వేసానండి వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మళ్ళీ కలిపి పెట్టుకున్నాను గట్టిగా. ఇది బాగా కలుపుకొని నానబెట్టుకోవాలండి. అదే 3 డేస్ ఉండాలి. తర్వాత మనం జాడీకి పెట్టుకోవచ్చండి. ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ సెకండ్ డేస్ కూడా అండి బాగా, రెండో రోజు కూడా బాగా కలుపుకోవాలండి. కింద నుంచి పైదాకా బాగా కలయబెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెడుతూ నీట్గా కలుపుకుంటూ, ఇదిగోండి మెంతులండి. ఈ మెంతులు చాలా టేస్ట్ ఉంటాయండి ఊరగాయలు అలా వేయడం వల్ల. ఇదిగోండి ఆయిల్ ఇలా వచ్చిందండి సెకండ్ డేస్కి. దీన్ని బాగా కలయబెట్టాను. ఇది రెండో రోజు అండి. బాగా కలయబెట్టుకొని మూత పెట్టేసి మళ్ళీ మూడో రోజు ఓపెన్ చేస్తే బాగా ఇంకా కొంచెం పైకి తేలిందండి ఆయిల్. నెక్స్ట్ ఇంకా జాడీకి ఎత్తేయడమేనండి. మన జాడీలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని అప్పుడు జాడీలు వేసుకోవాలండి. అప్పుడు మనకి ముక్క పాడవకుండా చాలా బాగుంటుందండి. ఇదిగోండి మూడో రోజుకి ఇలా వచ్చింది మనకి. మళ్ళీ జాడీలు వేసిన తర్వాత ఈ రెండో రోజేనండి మూడుతో పెట్టేసుకొని తర్వాత మూడో రోజు చూడండి ఎలా ఆయిల్ తేలిందో. ఇలా తేలాలండి. మనకి జాడీలు వేసినప్పుడు ఇంకొంచెం మునిగినట్టే ఉండాలండి, లేకుంటే పాడైపోతుంది ముక్క. దీన్ని బాగా కలపెట్టుకోవాలండి. 4 వైపులు బాగా కలయబెట్టుకొని తర్వాత నీట్గా కలిసింది అనుకున్న తర్వాత ఇంకా మన జాడీకి వేసేసుకోవడం అండి. ఉప్పు కారం చెక్ చేసుకొని తగ్గిందనుకుంటే కలిపేసేటప్పుడు, ఇప్పుడు కలయబెట్టేటప్పుడు వేసేసుకోవాలి. కారం కూడా తగ్గితే వేసేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. అంటే కాయ పులుపుని బట్టి కొంచెం ఎక్కువ పడతాయండి, అలా అనమాట. అదండి జాడీకి రెడీ చేసేసాను. ఈ జాడీలో నీట్గా వేసుకోవడమేనండి. ఈ జాడీలో నిలవ పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు చెక్కు చెదరదండి. తడి తగలకుండా, గాలిపోకుండా నీట్గా పెట్టుకోవచ్చండి. మనం కలిపేటప్పుడు చేయి వాడతాము, వేసేటప్పుడు చేయి వాడినా ప్రాబ్లం ఏమి లేదండి. మనకి మెయిన్ వచ్చి వాటర్ తగలకూడదండి, తడి తగలకూడదు, గాలిపోకూడదు. అప్పుడు మనకి ఎన్ని రోజులైనా పాడవదండి అచారు, అదే ఊరగాయ. నీట్గా జాడీలో వేసుకున్నానండి నేను. నాకు చిన్న జాడీ ఒకటి, పెద్ద జాడీ ఒకటి వచ్చాయండి. కొంచెం చిన్న జాడీకి కొద్దిగా తగ్గే వచ్చింది, దీనికి బాగా ఫుల్ వచ్చేసింది. ఇవంతా జాగ్రత్త చేసుకున్నానండి. ఈ టిష్యూ తీసుకొని మనం నీట్గా తుడిచేసుకోవాలండి అంచులు మొత్తం, లేకపోతే అక్కడ ఒకలాగా అనిపిస్తుంది, నల్లగా అయిపోతుందండి. అందుకని అలా అవ్వకుండా ఉండాలంటే మనం నీట్గా తుడిచేసుకోవాలి టిష్యూ పెట్టేసుకొని. అందరికీ తెలిసిన ప్రాసెస్ అనుకోండి, కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఏదో ఐడియాతో నేను ఇలా చెప్తున్నానండి. ఇలా వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నీట్గా తుడిచేసుకొని ఇంకా మూతలు పెట్టేసుకొని పాత గుడ్డ ఉంటుంది, పాత క్లాత్, దాన్ని పెట్టి బాగా గట్టిగా గాలిపోకుండా కట్టేసుకోవాలండి. మనం ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత బాగుంటుందండి ఊరగాయ.
మనం తినాలి వాడుకోవాలనుకున్నప్పుడు ఒక డబ్బాలో తీసి పెట్టేసుకొని ఒక చిన్న గాజు బాటిల్లో కానీ చిన్న జాడీలో కానీ తీసి పెట్టేసుకొని అది వాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. మాటి మాటికి జాడీలోంచి తీయడం పెట్టడం అలా లేకుండా మనకి ఈ రోజు నుంచే తినొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ముక్కు గట్టిగా ఉంటుంది అంతే. టేస్ట్ మాత్రం అదే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. చెప్పాలా ఊరగాయ గురించి? తెలియంది ఎవరికండి ఆ టేస్ట్? అబ్బా చెప్పలేం కదండి ఆ రుచి. ఇలా జాగ్రత్త చేసుకొని మనం బాగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ ముక్క వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పెట్టేసుకొని తింటుంటే వారేవ్వా చెప్పలేనండోయ్, చెప్పేదానికి మాటలే లేవండి, అంత రుచిగా ఉంది, ఎంత బాగుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, అల్లా హాఫీజ్.